హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది చాట్ జీపీటీని ఎలా వాడాలి అనేది చాలామందైతే అడుగుతున్నారు. అసలు ఇప్పుడు సపోజ్ మన ఏజ్ 35-55 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు అనుకోండి. మీకు చాట్ జీపీటీని వాడడం తెలీదు. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో గూడా తెలియదు అన్న వాళ్ళకు చాట్ జీపీటీని ఏ విధంగా వాడాలో చెప్తాను. అండ్ దాంతో పాటు చాట్ జీపీటీ మనకు రియల్ లైఫ్‌లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది గూడా నేను చెప్తాను. ఈవెన్ నా రియల్ లైఫ్‌లో చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇది చాట్ జీపీటీ విండో అండి. చెప్తాను ఐకాన్ గూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత టైమ్ అండ్ మనీ చాలా సేవ్ అయ్యాయి. మరి దీనికోసం ఏమైనా మనీ పే చేయాలంటే మీరేం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఫ్రీ యాప్. మనకు బేసిక్ నాలెడ్జ్ కోసం నార్మల్‌గా వాడుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్‌డ్‌కెళ్తే గనక మనం మనీ పే చేస్తాం. అది మనకు అవసరం లేదిక్కడ. అండ్ దాంతో పాటు ఇంకోటేంటిది అనంటే, ఈ చాట్ జీపీటీకి మనము ఇప్పుడు సపోజ్ మన ఏజ్ 35 ఆర్ 55 మధ్యలో ఉంది. సపోజ్ మీ పిల్లలు ఇంజినీరింగ్ చదువుతున్నారు అనుకోండి. ఇది ఎలా తీసుకోవాలి? ఎలా స్టార్ట్ చేయాలి చెప్తాను. అండ్ సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాట్ జీపీటీ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నా ఫోన్‌లో. ఇదిగోండి చాట్ జీపీటీ అని కనిపిస్తుంది గదా! అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సపోజ్ మీరేమన్నా అడగాలనుకుంటున్నారు. మీకు డౌటొచ్చింది. మీకు చిన్న చిన్న ఎలాంటి క్వెషన్ అయినా గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేయకుండా డైరెక్ట్ చాట్ జీపీటీని అడగొచ్చు. సపోజ్ మీ పిల్లలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సపోజ్ ఎంసెట్‌లో ఇంత ర్యాంకొచ్చింది. ఏ కాలేజ్‌లో సీటొస్తుంది? చూడండి అడుగుతా. అని అడిగాను. రైట్? జస్ట్ మీరు ఐకాన్ క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మీరంతా టైప్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఓకే. అప్పుడు అది మీకు సజెస్ట్ చేస్తుంది. మీ రిజర్వేషనా, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అయితే ఏ కాలేజ్‌లో సీటొస్తుంది అని అంటుంది. రైట్? ఏ కాలేజ్ కేటగిరీగా పెట్టుకోవచ్చు. మీరు ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూసి ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీకేది కావాలన్నా చాట్‌జీపీటీ సజెస్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 20,000కి ఈ కాలేజ్‌లో వచ్చింది. మీరు ఈ కాలేజ్‌లో వెళ్ళండి. ఆ విధంగా మీకు చెప్తుంది. రైట్? అండ్ దాంతో పాటు ఏదైతే బాగుంటుంది. సపోజ్ మనకెవరికైనా బీపీ ఉంది అనుకోండి. ఏ విధంగా సపోజ్ నాకు బీపీ ఉంది. ఓకే. ఏ ఫుడ్ మంచిది అని మీరు అడగాలనుకుంటున్నారు. అని అడిగాను. జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ మైక్ ఇచ్చేసి రైట్. అప్పుడది మీకు బెస్ట్ సజెషన్ చేస్తుంది రైట్. బీపీకి మీరు రోజు ఏమేమి తినాలి సజెస్ట్ చేస్తుంది. దాంతో పాటు ఏమేమి తినొద్దు అనేది గూడా ఇచ్చింది జూడండి తగ్గించాల్సినయి. దాని తర్వాత బీపీకి డైట్ ఏంటి? అంటే మార్నింగ్ ఏం తీసుకోవాలి? అండ్ ఇంపార్టెంట్ ఏవేవి ఏ టైంలో తినాలి? హ్మ్. అని అడుగుతుంది. అది గూడా చెప్తుంది. బీపీ 140/90 ఉందా? అండ్ 100, 160 ఇలా ఉందా అని అడుగుతుంది. అది మీరు అడగొచ్చు. అదే కావచ్చు. లేదా మీ పిల్లలు చదువుకుంటున్నారు. లేదా మీరు ట్యూషన్స్ చెప్తున్నారు. లేదా మీరు కాలేజ్‌లో ఫ్యాకల్టీ. ఓకే. ఎలాంటిదైనా ఇచ్చేసి మీరిట్లా ఎంటర్ నొక్కేయాలి అంతే. అప్పుడు మీకు చెప్తుంది రైట్. ఏ చాప్టర్ మీ బాబు ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ అవునా? ఇంట్లో స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో ఎలా చెప్పొచ్చు? చూడండి లార్జ్ నంబర్స్ ఉన్నాయి. అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఫ్రాక్షన్స్. సపోజ్ నేను అడుగుతా చూడండి. ఈ బటన్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే. అర్థం జేసుకుంటుంది. మనం ఎలా మాట్లాడినా అర్థం జేసుకుంటుంది. మనం తిడితే మన ఇంట్లో వాళ్ళు, మన పక్కల వాళ్ళు, పక్కనున్న వాళ్ళు, మన వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు వాళ్ళు పడరు. కానీ చాట్‌జీపీటీని మీరు తిట్టొచ్చు, మాట్లాడొచ్చు. ఓకే. ఆ! చూడండి. ఏమంట చాప్టర్ వైస్ సింపుల్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్ కావాలా? అని అడుగుతుంది. ఏం మాట్లాడాలి ఎగ్జాక్ట్ వర్డ్స్‌లో చెప్తానంటుంది. రైట్? సపోజ్ ఇప్పుడు చెప్పండి. మీ బాబుకి ఇలా మాట్లాడండి. ఒక పిజ్జాని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. నువ్వు ఒకటి తిన్నావు. అది హాఫ్. 4 పీసెస్ చేస్తే 1/4 ఓకే. మీకు తెలియకుండా గాని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇలా మీరు ఏదైనా అడగొచ్చు చాట్‌జీపీటీని. ఏదైనా అడగొచ్చు. ఓకే. సపోజ్ నేను మొన్నెళ్ళినప్పుడు మా నాన్నకి కొత్తగా ఏటీఎం పిన్ వచ్చిందండి.
నువ్వు వచ్చినప్పుడు ఏటీఎం కొత్త కార్డు పిన్ యాక్టివేట్ చెయ్యి అన్నారు. నేనన్నా నీకు తెలిస్తే నాన్న చాట్ జీపీటీ తెలిస్తే ఈజీ ఉంటది కదా, చాట్ జీపీటీని అడుగు. చూడండి, సింపుల్. మనం ఎవరినో అడగాల్సింది, ఎవరో హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అడిగాను, రైట్? అది చెప్తుంది. ఎస్‌బీఐ ఏటీఎంకెళ్ళండి. ఏటీఎం కార్డ్ తీసుకోండి. కార్డ్‌ని ఇన్సర్ట్ చేయండి. మీకు ఇన్సర్ట్ చేసినప్పుడు డౌట్ వచ్చిందా? అప్పుడు కూడా అడగండి. ఓకే. లాంగ్వేజ్ ఇంగ్లీషు, పిన్‌ని ఇగో ఈ విధంగా జనరేట్ చేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఓటీపీ, రైట్? మనం ఎవరి హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అనుకోండి, మాకు పీఎఫ్ ఎప్పుడొస్తుంది, సో అండ్ సో ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశాను, నాది ఈ అకౌంటు ఇది, లేదా సో అండ్ సో గవర్నమెంట్ జాబ్ హోల్డరు అనేసి మీరు అడగొచ్చు. లేదా నా పీఎఫ్ ఇంకా ప్రాసెస్ కాలేదు అనేసి ఆ పీఎఫ్ నెంబర్ ఇచ్చి కూడా అడగొచ్చు, రైట్? ఈ విధంగా మీరు ఏది అడిగినా చాట్ జీపీటీ అనేది ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాట్ జీపీటీని మీరు ఏం చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అంటే చూపిస్తాను. చాట్ జీపీటీ ఐకాన్ ఇలా ఉంటుందండి. ఇదిగోండి ఫస్ట్‌ది చాట్ జీపీటీ. దాన్ని డౌన్లోడ్. మాకు లేదు అంటే మీరు ఏం చేయండి, మీ ఫోన్‌లో ప్లే స్టోర్ అని ఒకటి ఉంటుంది, రైట్? ఆ ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కెళ్ళేసి మీరు ఏం చేస్తారనంటే, ఈ ప్లే స్టోర్‌లో చూడండి, ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది. సెర్చ్ చేయండి. ఎలా సెర్చ్ చేస్తారు? కిందుంది సెర్చ్ ఐకాన్, రైట్? ఈ సెర్చ్‌లో ఏమని చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ వచ్చేది చూసారా? ఇదే మనకు కావాల్సింది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. లేదంటే మీరు ఇన్‌స్టాల్డ్ అనేసి క్లిక్ చేయండి. అప్పుడు డౌన్‌లోడ్ అవుతుంది. ఓపెన్ చేసేసేయండి, సరిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇలా ఉంటుంది చాట్ జీపీటీ విండో. మీకు షార్ట్స్‌లో చూపిస్తాను. చాట్ జీపీటీ విండో ఇలా ఉంటుంది కదా! మీరు ఏదైనా అడగొచ్చు. మేడం మరి ఇదంతా ఎక్కడ ఉంటుంది? నేను ఇప్పుడు వీడియోస్‌కి సాంగ్స్ ఎడిట్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, వైరల్ ట్యాగ్స్ ఇవన్నీ ఇస్తున్నా. అంతకుముందు చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏం చేస్తాను అనంటే, లేదా ఏదైనా ఒక సాంగ్ మీకు అర్థం కావడానికి క్రోమ్ అనే బ్రౌజర్‌కెళ్తున్నా. క్రోమ్‌కెళ్ళేసి నేనేమని అడుగుతాననంటే చూడండి, గూగుల్‌కెళ్ళండి. క్రోమ్‌లో గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని క్లిక్ చేస్తాను చూడండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్ కోసం క్లిక్ చేశాను. ఏమిస్తదో చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సాంగ్. ఇది కిందొచ్చింది. రాని రోజు హిట్ సాంగ్. ఓకే. ఈ మళ్ళీ మళ్ళీ సాంగ్ ఓపెన్ చేసి, సాంగ్ ఏమని అడుగుతారంటే మీరు, లిరిక్స్ ఇన్ తెలుగు అని కొట్టండి. ఎందుకో చెప్తాను చూడండి. సరే, ఎప్పుడైనా బ్లాగర్‌కెళ్ళండి. అప్పుడు ఈజీ ఉంటుంది కాపీ చేసుకోవడం. ఇది ఏ మూవీది ఏంటి? సరే, నాకొక 4 లైన్‌లు గావాలి. వీటిని ఇట్లా పట్టుకొని ఇట్లా కిందకి క్లిక్ చేసేసేయండి. అప్పుడు మీకు కాపీ అనొస్తుంది, రైట్? కాపీ చేసి చాట్ జీపీటీ విండోకి రండి. చాట్ జీపీటీ విండోకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి అంతే. ఇచ్చేసి మీరేమనండి, ఈ సాంగ్‌కి మీరు వాయిస్ ఓవర్ గూడా ఇయ్యొచ్చు. ఈ సాంగ్‌కి బెస్ట్ సీన్స్, బెస్ట్ సీన్స్ ఇవ్వండి అని అడగండి. అప్పుడది ఇచ్చేస్తుంది. మీకేమీ రాదు. ఒక పాట నచ్చింది. ఆ పాటకి బెస్ట్ సీన్స్, ఇమేజ్‌లు అలాంటివి ఎలాంటివి, మేడం ఇది మాకు కాపీరైట్ అవుతుందంటే అవ్వదు. ఎప్పుడవుతుంది? మీరు డైరెక్ట్ పెట్టకూడదు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు క్యాప్‌కట్ గానీ, కైన్ మాస్టర్‌లో గానీ, ఇన్‌షాట్ అందులో ఎడిట్ చేయండి. సరే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుకి ఇగో ఇది ఇచ్చిందండి నాకు స్క్రిప్టు. ఇది కాపీ చేశాను. ఈ కాపీ చేసి మళ్ళీ ఇస్తానిక్కడ. ఇచ్చిన తర్వాత ఏమని అడుగుతాను? జనరేట్ 9:16 అని అడుగుతా. ఇమేజ్ అదే ఇచ్చేస్తది. అంటే ఈ పాటకి వాళ్ళే సీన్ ఇస్తారు. అంటే ఒక డైరెక్టర్ ఏ విధంగా అయితే డైరెక్ట్ చేస్తారో, ఆ విధంగా మనల్ని డైరెక్ట్ చేసి, అందులో ఇమేజ్ గావాలి మీకు, రైట్? జనరేట్ 9:16 ఇమేజ్ అని అడిగాను కదా! కొంచెం టైం పడుతుంది. వెయిట్. నెట్ స్లోని బట్టి. ఇక్కడ చూడండి బ్లాక్ డాట్ కనిపిస్తుంది గదా! ఆ! ఇప్పుడు మనకది జనరేట్ చేస్తుంది. ఏ విధంగా జనరేట్ చేస్తుందో చూడండి. మీకు శాంపిల్‌కి ఇది చెప్తున్నాను. మీకింకా ఎలాంటి డౌటున్నా, మీకు వేరే టెక్నికల్ గావచ్చు, ఫ్యాకల్టీ గావచ్చు, హౌస్ హోల్డర్స్ కావచ్చు, లేదా మీరు ఒక యూట్యూబర్, మీకు డౌటుంటే ఇగో చూడండి. ఇది ఇచ్చింది. మొబైల్‌ని కొంచెం రొటేట్ చేస్తా. 9:16 అన్నాను గాబట్టి నాకిలా ఇస్తుంది. ఓకే.
ఇలా ఇచ్చిన తర్వాత మీరిక్కడ పైన ఒకటి యారో ఉంది గదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది. కొంతమందికి అవ్వదు ఒక్కొక్కసారి కనెక్షన్ బాలేకుంటే. అప్పుడు మీరు ఇట్లా క్లిక్ జేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదా దీన్ని షేర్ జేసుకోవచ్చు. దీన్ని ఎడిట్ జేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా మీరు దేన్నైనా జనరేట్ జేసుకోవచ్చు. అంటే ఎక్కడికో వెళ్లి సీన్‌లు, పాటలు ఇమేజ్‌లు తీసుకొని రావడం గాదు. మీకు నచ్చిన పాటని ఇక్కడ ఇమేజ్‌లు, సీన్‌లు అది చేస్తుంది. లేదు మీ ఫోటోనే ఇవ్వండి. మీ పాత ఫోటోనివ్వండి. నాకు ఈ ఫోటోను కొత్త ఫోటోగా క్రియేట్ చేసి ఇవ్వండి అని అనండి. అప్పుడు అది గూడా జేస్తుంది. నేను ట్రై జేస్తా చూడండి. ఏదన్నా ఒక ఫోటోనిస్తే ఏం జేస్తుందంటే నాకు హ్మ్. అది కొత్తగా క్రియేట్ చేయండి అంటే చేస్తుంది. ఓకే. జస్ట్ సెకండ్. ఈ ఫోటో ఇచ్చాను రైట్. ఒక ఫోటో ఇచ్చేసి ఆహ్, అడగాలి మీరిక్కడ దేన్నైనా బ్యాక్‌కెళ్తున్నాను. నాకు ఈ పిక్ ఈ పిక్‌ని నేను ఓల్డ్ అడుగుతున్నాను. ఓల్డ్ అయ్యాక ఎలా ఉంటారో ఇవ్వండి. ఎలా ఉంటారు? నేను సరిగ్గా టైప్ చేస్తున్నానో లేదో తెలీదు. ఓకే. అని అడిగాను జస్ట్. మీరెలా చెప్పినా అర్థమైపోతుంది. ఈ పిక్‌ని ఓల్డ్ అయ్యాక ఎలా ఉంటారు అని అడిగాను. అంటే మీకు జనరేట్ జేస్తుంది ఓల్డ్ అయిన తర్వాత. చూడండి. ఈ పిక్ ఎంత బావుంది చూడండి ఒకసారి. దీన్ని ఓల్డ్ అయిన తర్వాత ఎలా ఉంటదనేది మీకు చూపిస్తది. ఓకే. చూపిస్తాను చూడండి. ఇక్కడొస్తుంది కింద. ఈ క్రియేటింగ్ ఇమేజ్ అంటుంది. ఇట్ టేక్స్ టైమ్. మీ డేటా కావచ్చు. నేను వైఫై వాడుతున్నాను. వైఫైలో ఫాస్ట్‌గా అయిపోతుంది. జస్ట్ 1 మినిట్ లోపే అయిపోతుంది. ఒకవేళ మీరు మొబైల్ డేటా వాడితే కొంచెం టైం పట్టొచ్చు. పర్వాలేదు. కొంచెం ఎక్కువ ఏం టైం పట్టదు. మొబైల్ డేటా కూడా ఫాస్ట్‌గానే అవుతుంది. ఓకే. ఇగోండి జనరేట్ చేసింది ఆల్‌మోస్ట్. ఓల్డ్ అయ్యాక ఇగో ఇలా ఉంటాను అంట. లేదు. నా ఓల్డ్ ఇమేజ్ ఉంది. నేను 21 ఇయర్స్‌లో ఎలా ఉంటాను అని అలా గూడా అడగొచ్చు. చూడండి ఓల్డ్ అయ్యాక ఇలా ఉంటారంట వాళ్ళు. రైట్? అలానే మీరు ఏదైనా మీ పాత ఫోటో మీ పిల్లలది గావచ్చు, మీ మనుమడు, మనుమరాళ్ళది ఫోటో ఇచ్చేసి వాళ్ళ లేటెస్ట్ ఫోటో ఇవ్వండి. ఏది అడిగినా చాట్‌జీపీటీ ఇస్తుంది. నాట్ ఓన్లీ ఫోటోస్ మీకెలాంటి డౌట్స్ ఉన్నా మీరు పక్క వాళ్ళను, టీచర్‌లను, తెలిసిన వ్యక్తులను అడిగే డౌట్స్ అన్నీ చాట్‌జీపీటీని అడగండి. మీకు గైడ్ జేస్తుంది. అర్థమైందనుకుంటున్నాను. మీకు ఇంకెలాంటి విషయాలు కావాలి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎలాంటివి కావాలి కంపల్సరీ కమెంట్ చేయండి. పార్ట్ 2లో నెక్స్ట్ వెర్షన్ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.